ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆనందాల వేళ ఇది. పెళ్ళైన 12 నెలల 12 రోజుల 12 గంటలకి నేను పుట్టాను. రేపు జూన్ 12th నా బర్త్డే అనమాట. ఈరోజు జూన్ 1 అండ్ జూన్ 12th కూడా మన 100K అయిపోయింది అనుకోండి. అది కొంచెం నాకు స్పెషల్గా ఉంటుంది. ఏమంటామా? ఓకే ఏందన్నిటికీ ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ్ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. నేనైతే ఏదో సింగపూర్ పంపిద్దాము మా నాన్ని అనే ఉద్దేశంతో మెకానికల్గా జాయిన్ చేయడం జరిగింది. వాడి రంగంలో వాడు వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, మనమేమి చేయటానికి లేదు, గో హెడ్ అనుకున్నాను. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడివి ఊర్లో. ఇప్పుడే ఎందుకు వాళ్ళ ముందు ఏదో మంచి వాడికి చదువుతుంటారు. అంటులతో కానీ ఆరబెడుతుండేవాళ్ళు కదా, ఆరబెడితే అవి తీసుకెళ్ళేసి వాళ్ళు ఆడగానే మురుగాలో వేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటే వెళ్ళినప్పుడు ఏం చేయడం, మీ అబ్బాయి ఏంటంటే చేస్తున్నాడు అనేవాళ్ళు. కదా మామూలుగా నేను ఇట్లా ఫుడ్ బ్లాగులు చేస్తూ ఉంటా కదా, చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరు కుమ్ముతున్నాడు అనిపించింది. ఫస్ట్ టైం కదా కొంచెం ఎందుకులే అనిపించింది. కెమెరా కార్డు చూసి మాట్లాడవచ్చు కదా. కింద కొత్త పెళ్లి కూతురలే సిగ్గుపడతావు. ఈరోజు పెళ్లి రోజు అని, ఇది ఈరోజు పెళ్లి కాదు. 0 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు 100K దాకా. దట్టు నేను ఎవరి దాంట్లో ఇంతవరకు మెర్జ్ చేయలేదు నా ఛానల్ని, ఓన్గానే నేను చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్లో వీళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ నెక్స్ట్ మీరు ఎంకరేజ్ చేశారు, దానివల్ల ఇలా ముందుకు పోతూ ఉంటున్నాను. ఇక త్వరగా 100K చేసేస్తే ఏంటమ్మా జూన్ 12 ఏందమ్మా? 100K సెలబ్రేషన్. అమ్మో నా బర్త్డేనే అది మర్చిపోయావేంది? నాకు చెప్పింది అదే పెట్టేసుకుంది. జూన్ 12కి 100K, జూన్ 12కి 100K అయిపోవాలని చెప్పి కూర్చుంది. జూన్ 12 ఏంటంటే 100K అంటుంది. కాదు, జూన్ 12 నా బర్త్డే, అది ప్రతి సంవత్సరం వచ్చింది. కాకపోతే ఈ సంవత్సరం దానికి కొంచెం మీ అందరు కలిసి ఒక గిఫ్ట్ 100K ఇచ్చేసేయండి. ఇంకా కొంచెం పెద్దగా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు? డన్. సరేలే కానీ సబ్స్క్రైబ్ చేసి 100K రావట్లేదబ్బా కానీ ఓకే డన్. కెమెరా ముందు మనం ఏదో చేస్తామే కానీ నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ. ప్రతిసారి నేనే ఇంట్రో ఇస్తాగా, ఈసారి ఇంట్రో నేమో ఇంట్రో ఇచ్చే వాళ్ళు స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు. ఒకసారి చూడండి, హ్యాపీ యానివర్సరీ. ఇది చూసి నాది అనుకున్నారు, నాది కాదండి, మా పేరెంట్స్ది. యాక్చువల్గా ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అందరూ పేరెంట్స్తో ఫుడ్ లాగ్ అంటున్నారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. ఈరోజు జూన్ 1 వాళ్ళ పెళ్లి రోజు. అండ్ ఈరోజు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, ఓకే తర్వాత చెప్తాను. ఓకే ఫైనల్గా ఇప్పుడు మా పేరెంట్స్ ఒకసారి మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మా అమ్మ. హాయ్ చెప్పు మా వాళ్ళకి. నాన్న రా నాన్న. ఓకే మా నాన్న ఇందులో హాయ్ చెప్పాలి కదా. హాయ్. మా నాన్న పేరు శ్రీనివాసు. ఆల్మోస్ట్ 10లో 7 ఈ పేరు ఉంటుంది. నెక్స్ట్ మా అమ్మ పేరు ఏంటంటే 10లో 9 మందికి ఉంటుంది, లక్ష్మి ఆ పేరు. ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా నా యూట్యూబ్ ఫ్యామిలీకి వీళ్ళిద్దరిని పరిచయం చేయాలని తీసుకొచ్చాను. యాక్చువల్గా ఒప్పించడానికి చాలా టైం పట్టిందండి, కష్టపడి ఏదో ఒకటి ఒప్పించాను. ఓకే అండి, నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాను, వీళ్ళతో ఫుడ్ బ్లాగ్ కూడా చేస్తాను. బట్ బిఫోర్ దట్ మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాము. నువ్వు కన్నులైనా తెరవని ఓ చిన్ని పాప స్వాగతం. నువ్వెందుకు వచ్చావు? నేను లేకుండా అన్నాయి, మరి నేను ఉంటేనే కదా ఇది. ఓకే ఇంకొక క్యారెక్టర్ అండి, మా సిస్టరు. చెప్పాను హాయ్ చెప్పమని. ఎందుకు నేను చెబుతా. మా సిస్టర్ ప్రసన్న. ఓకే దానికి లేట్ చేయకుండా మనం నాది కాదు కదా. ఎట్టుందా కేక్? ఎట్టుంది? బాగుంది. ఓ అమ్మో, ఇది రాత్రి దాకా వెలుగుతానే ఉంటుంది కదా సౌండ్. అరే ఇది ఆ కేక్ తెచ్చానా? కేక్ ఎట్టుందానా? ఇద్దరికి మొహమాటాలేనండి బాబు. నేను ఎట్టున్న వాళ్ళు బాగుంది అంటా ఉంటారు. ఏమడగను? కేక్ ఎట్లా ఉంది? బాగుంది అంటాం అంతేగా. సరే బాగుంది, అసలు లేట్ చేయకుండా యానివర్సరీ కేక్ కట్ చేసేయండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆనందాల వేళ ఇది.
ఓకేండి, మాదైతే చిన్న సెలబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మా మరి ఫుడ్ తిందామా? రోజు తినేది ఈరోజు కెమెరా ముందు తిందామా? ఇందాక మీకు చెప్పాను కదండి, ఈరోజు ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే మా అమ్మ నాన్న పెళ్లి రోజుతో పాటు ఇంటర్నేషనల్ వరల్డ్స్ పేరెంట్స్ డే, తల్లిదండ్రులు దినోత్సవం ఈరోజు June 1. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే మా పేరెంట్స్కి మ్యారేజ్ అయిన 12 years. ఎప్పుడు నాకు మేము పుట్టింది 12 months 12 days 12 years అన్న కాదు కదా, 12 months 12 days 12 hours కరెక్ట్గా. పెళ్ళైన 12 నెలల 12 రోజుల 12 గంటలకి నేను పుట్టాను. రేపు June 12th నా బర్త్డే అనమాట. ఈరోజు June 1. అండ్ June 12th కూడా మన 100K అయిపోయింది అనుకోండి, అది కొంచెం నాకు స్పెషల్గా ఉంటుంది. ఇంకా స్పెషల్ వీడియో ఒకటి ప్లాన్ చేస్తాను June 12th. ఏమంటావా? ఓకే, ఏందన్నిటికీ ఓకే. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ. సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. ఇందాక నా ఇంట్రో ఇవ్వలేదు కదా, నేను ఇంట్రో ఇస్తాను కదా ఓపెనింగ్లో. ఇంట్రో ఇవా. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. హలో నేనేనా ఏదో అన్నానా. సరే అదిగో నేను చెబుతాను, నా చూసి నువ్వు చెప్పి యాస్టీస్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ చెప్పమా. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎందుకు రాదు వచ్చింది. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫైన్. ఓకే డన్ అండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ ఇక్కడ మనకి తెనాల్లో ఈగల్ రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి మొత్తం స్పెషల్ వెరైటీస్ డిషెస్ అన్ని తెప్పించేసాను. ఇక్కడ డన్ కట్ షిఫ్టెడ్ టు ఫుడ్. వెరైటీస్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి. యాక్చువల్గా మా నాన్న నాన్ వెజ్ తిండో, ఓన్లీ ఫిష్ తింటాడు. అది నాన్ వెజ్ అందుకని మా నాన్నకి అపోలో ఫిష్ నాన్న ఇదిగో అండ్ మష్రూమ్ నీకోసమే టేస్ట్ చేయి. అమ్మా నీకు షింగ్రిల్లా చికెన్. యాక్చువల్గా మనం 555 చికెన్ మనం హైదరాబాద్లో చూసుంటాము, ఇది షింగ్రిల్లా చికెన్ అని ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. కదా మామూలుగా నేను ఇట్లా ఫుడ్ బ్లాగులు చేస్తూ ఉంటాను కదా, చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చిన్నప్పుడు ఇవన్నీ కూడా తినేవాడు కాదు. తినాలంటేనే వీడికి అన్నం పెడతానే ఒక గంట పట్టేది. వాళ్ళమ్మ కథలు చదువుతూ గంటలు తరబడి, ఒక్కొక్కసారి అయితే నవిలి పెట్టాలి అంటే తినటానికి కూడా అంత బద్ధకంగా ఉండేవి. మరి అట్లాంటిది ఇప్పుడు ఈ టేస్టీ తేజ ఫుడ్ చేస్తున్నాడంటే నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎనీహ్యావ్ నాకైతే ఈ రంగంలో వస్తాడు ఇదేదో చేస్తాడు అనేటటువంటిది అయితే నాకు లేదు. నేనైతే ఏదో సింగపూర్ పంపిద్దాము మా నాన్ని అనే ఉద్దేశంతో మెకానికల్గా జాయిన్ చేయడం జరిగింది. బట్ నా యొక్క అభిమతానికి వ్యతిరేకంగా వాడి ఇష్టానుసారంగా ఈ యొక్క జబర్దస్త్ చేయటం కానీ టేస్టీ ఫుడ్ తేజ అని చెప్పి ఛానల్ పెట్టుకోవటం. ఎనీహౌ ఏ రంగంలోనైనా ఎవరైనా ముందుకెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. నాకైతే మనస్ఫూర్తిగా లేదు, కానీ వాడి రంగంలో వాడు వెళ్తున్నాడు కాబట్టి మనమేమి చేయటానికి లేదు. గో హెడ్ అనుకున్నాను. నవ్వుతుంటే ఎందుకన్నా అంత పెద్ద నవ్వుతావు అంటున్నారే, నీకేమనిపించింది నవ్వుతున్నప్పుడు? చిన్నగా నవ్వుతే బాగుండి అనిపించింది, నువ్వేం పెద్దగా నవ్వుతావు. నేను వచ్చిందే కా నవ్వు అంతా, ఇవి ఆ నవ్వే నాకు వచ్చింది. ఏది నవ్వమా? నేను చిన్నగానే నవ్వుతాను. మా ఇంట్లో ఈ చికెన్లు మటన్లు కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ, రేర్. నేను అసలు తిన్నాను, నేను 10th క్లాస్ దాకా నాన్ వెజ్ మొక్క కూడా అది కూడా తెలియదు. దీనికి ఇలా అలవాటు పడ్డా చివరిగా వాడే దాంట్లో రాణిస్తున్నాడు కాబట్టి సరేని అనుకున్నాను. ఇదివరకు మా అమ్మ నాకు పెట్టాలంటే ఫుడ్ నాకు కథలు చెప్పి తింటా ఉండేది. ఇప్పుడు నేను తినిపిస్తూ మీ అందరు కథలు చెబుతా. ఈ ఫిష్ బాగుంది. ఏది మన ఈగల్ రెస్టారెంట్ అంటే తెనాలిది, చాలా బాగుంది. ఎన్ని ఏళ్ళ నుంచి ఉందా ఈగల్ రెస్టారెంట్ తెనాలిలో? ఈగల్ రెస్టారెంట్ నాకు తెలిసి ఒక 15 years నుంచి ఉందండి. ఇది చందు గారిది, ఆయన బాగానే మెయింటైన్ చేస్తాడు. కాబట్టి మీ ఫుడ్కి ఏదైనా ఇదైనప్పుడు ఈగల్ రెస్టారెంట్లో తినటం అనేటటువంటిది మంచిదే, ఎందుకంటే నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. చందు గారు వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకుంటాడని చెప్పి నాకు తెలిసినటువంటిది. నాకు కొద్ది పరిచయం ఉంది ఆయనతో కూడా.
ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోలు నీకు ఏ వీడియో బాగా ఇష్టమా? రవి గారు రోహిణి గారిది బాగున్నాయి. తర్వాత మొన్న తీసావు సుదర్శన్ బాగుంది. మొన్న తీసింది మరి ఇప్పుడు ఇది బాగుందా? ఇది మనం చేస్తున్నాం ఇది బాగుండాలనే కదా. ఇది కూడా నువ్వు ఫస్ట్ ఇలా మనం కలిసి ఫుడ్ చేద్దాం అన్నప్పుడు నీకు ఏమనిపించింది? ఇప్పుడు తీయలేదు కదా, ఎందుకులే అనిపించింది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తీయకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అలా ఏం లేదులే, ఫస్ట్ టైం కదా కొంచెం ఎందుకులే అనిపించింది. కెమెరా కార్డు చూసి మాట్లాడవచ్చు కదా. కింద కొత్త పెళ్లి కూతురలే సిగ్గుపడతావు. ఈరోజు పెళ్లి రోజు అని, ఇది ఈరోజు పెళ్లి కాదు. నేను ఇక్కడ కుండ బిర్యానీ తినేవానండి. కుండ బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ కోవిడ్ ఇది ద్వారా ఎక్కువగా చేయట్లేదు, ఉన్న ఐటమ్స్ని చేస్తున్నావు అన్నారు. నీకు ఎలా ఉన్నావు? నువ్వు ఇంతకీ ఏం తిన్నావు? షంగ్రీలా చికెనా? ఎలా ఉంది? బాగుంది కాదని చెప్పొచ్చు కదా. వాళ్ళకి యాక్చువల్గా కెమెరా ఫీవర్ కాదు, ఫియర్ ఏదో అంట. నాకు ఉందండి. మా నాన్న ఫస్ట్లో బేసిక్గా కెమెరామెన్. ఆయన కెమెరా వెనకే ఉంటాడు. ఫస్ట్ టైం నాకు తెలిసి కెమెరా ముందుకు వచ్చి ఉంటాడు. నెక్స్ట్ టైం ఒక కెమెరా ఇదంతా ఏం లేదు, ఎట్టగొట్ట ఒప్పించి తీసుకొచ్చాను. ఏం లేదు, వాళ్ళందరూ మన వాళ్ళే. కథ ఫ్రీగా ఉండు. సరేమా, నీ భయం పోగొడడానికి ఏం లేదు. ఒక ఆపకుండా ఒక 30 సెకండ్లు నా గురించి చెప్పు. అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు, నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అలా చేసావు. పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. భయపడకుండా ఏదో ఒకటి. సరేలే కానీ ఓకే డన్. కెమెరా ముందు మనం ఏదో చేస్తామే కానీ నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మన అన్నకి స్పెషల్ పన్నీర్ వెజ్, చాలామంది వెజ్ తేట్లా అంటున్నారుగా, తీసుకొచ్చాను. మా నాన్న కూడా నాన్ వెజ్ చెప్పాక చికెన్ మటన్ తినరు పెద్దగా. పన్నీర్కి స్పెషల్ పన్నీర్ కర్రీ కూడా ఇచ్చారు దీంట్లోకి. నెక్స్ట్ అమ్మా కీమా మటన్ కీమా. నేను హైదరాబాద్ చెఫ్స్లో కీమా పులావ్ తింటే కీమా ఎట్లా ఉంటుంది ఏంటి అని అడిగావు కదా అప్పట్లో. ఇదో ఎట్లా ఉంటుంది కొంచెమే టేస్ట్ చేయి. అంటే మటన్ పెద్దగా తినరు మా అమ్మ. ప్రతిదీ ఆయిల్ కాదు, నేతితో చేశారు అంతా. స్పెషల్గా అది చేయించాను. ఏదో ఇక్కడ ఏదో వీళ్ళ ముందు కూర్చొని అంటున్నా కానీ చిన్నప్పుడు అసలు అల్లరి చేసేవాడిని కాదండి. ఇప్పుడు ఏదో కొంచెం అట్ట మీ అందరితో కలిసి సరదాగా అల్లరి. అల్లరి చేయలేదా? నేను ఉండగా చెప్తాను. ఏందమ్మా చిన్నప్పుడు ఏం అల్లరి చేస్తున్నావు? అసలు సైలెంట్ బాయ్ కదా. చేయలే, చాలా చేసావు. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడివి. ఊరిలో ఇప్పుడే ఎందుకు వాళ్ళ ముందు ఏదో మంచివాడికి చదువుతుంటాను, ఇవన్నీ చదువుతావు. నీకు కాదు వాళ్ళకి చెప్పాలి నీ అల్లరి. అమ్మ నిద్రలేవగా వెళ్ళిపోయేవాడు స్కూల్ వ్యాన్ టయానికి. అవి ఎక్కడ ఉండవో వ్యాన్ వచ్చేయడానికి ఎతికి పట్టు రావాల్సి వచ్చేది. చాలా వచ్చిందంటే బయటకు వెళ్ళిపోయేవాడు. ఇళ్ళల్లో గిన్నెలు కడిగి అంటులతో కానీ ఆరబెడుతుండేవాళ్ళు కదా. ఆరబెడితే అవి తీసుకెళ్ళేసి వాళ్ళు ఆడగానే మురిగాలలో వేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటే వెళ్ళినప్పుడు ఏం చేయడం, మీ అబ్బాయి ఏంది రెట్టు చేస్తున్నాడు అనేవాళ్ళు. మాకు అర్థం అయ్యేది కాదు. మేమే ఇంట్లో లేడే అడిగిపోయాడు అని అనుకునేవాళ్ళు. చివరికి వాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. అలానే సాయంత్రం పూట వచ్చేసరికి రాగానే ఏదో ఒక ఇంట్లో వెళ్ళాడు. అప్పట్లో ఇళ్ళల్లో ఎవరికి టీవీలు లేవు కదా. మా ఇంటి దగ్గరలో ఒక టీవీ ఉండేది. ఆడికి వెళ్ళి కూర్చునేవాడు. ఏమయ్యాడో అని 8 వరకు ఎత్తికేవాళ్ళం. ఎక్కడ తెలిసేవాడు కాదు. చివరికి ఆ టీవీ దగ్గర ఏడో ఉన్నాడు మీ అబ్బాయి అని చెబితే మా తాతయ్య వెళ్ళి తీసుకొచ్చేవాడు. మా తాతకేమో వీడు అజమయ్యేవాడు కాదు. పెద్ద రౌడీని కనుక చొక్కా ఇట్లా పట్టుకొని తీసుకొస్తారే, అట్లా తీసుకొస్తా నేను తీసుకురావాల్సి వస్తుంది మీకు అని చెబుతుండేవాడు అన్నమాట. అలా వాళ్ళు చిన్నప్పుడు ఒకటని కాదులే, చెప్పే కాదు, ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా. కొత్త పుస్తకం కూడా 2వ రోజుకి అది ఎందుకు పనికిరాని విధంగా ఉండేది. ఏంద్ర ఎంత నలిపేసామంటే అసలు అర్థమయ్యేది కాదు. చదవరా అంటే అస్సలు రాదు, చదివేవాడు కాదు. కానీ మార్కులు ఎలా వచ్చాయి మాకు అర్థం కాదు. మార్కులు బాగానే వచ్చాయి. ఎనీహౌ అంటే కోరిక పూర్తి చేశాడు, అదే సంతోషం. కమింగ్ టు లవ్లీ చికెన్. ఇది ఈగల్ రెస్టారెంట్ వాళ్ళ స్పెషల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఐటమ్స్ అన్నీ చాలా రోజుల తర్వాత తెనాలి రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేయడం. ఈ కోవిడ్ సిచ్యువేషన్ బయటికి వెళ్తే అసలు లేదు. అందుకే పార్సల్ తీసుకొచ్చి ఇంట్లోనే నేను టేస్ట్ చేస్తున్నాను. నాకు ఈ స్టార్టర్స్ వాటికి అన్నీ సింప్లీ సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు బిర్యానీస్. నీకు ఎలా ఉందా? ఉంది బాగుంది, స్పైసీగా బాగుంది. నువ్వు చేసే దానిలాగా ఉందా? ఇంకా బాగుంది. ఒకరోజు నెక్స్ట్ ఇంకొకసారి ప్లాన్ చేసి మా అమ్మ ఫుడ్ వండుతా తిని చేద్దామా? చేసుకున్నారు. మీకు ఇంట్లో మొత్తం తింటా కూర్చుంటారు అనుకుంటా. దీంట్లోనే మాట్లాడుకొని కూర్చున్నావు. ఎంత భయంగా నువ్వు. నీకు తెలిసి నువ్వు ఏది బాగా వండుతావు చెప్పు.
చికెన్ కర్రీ బాగా చేస్తాను. చికెన్ దొండకాయ పకోడీ, దొండకాయ సాంబారు, బంగాళదుంప ఉంటుంది సార్, ఎక్సలెంట్, మామూలుగా ఉండదు, కేక్ ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయాల్సిందే. నేను ఒకసారి చేపల పులుసు, అది మన హైపర్ ఆది అన్న, అంటే అభి అన్న రాలేదు, కుదరలేదు. ఇప్పుడు ఆది అన్న 2 times వచ్చారు మా ఇంటికి. మన శాన్సర్ వీళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు అమ్మతో చేపల పులుసు చేయించుకొని తింటారు. ఆసమ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. నేను యాక్చువల్గా అలా పెడదాం అనుకున్నాం కానీ బట్ నెక్స్ట్ టైం ఇంకోసారి అలా ట్రై చేద్దామండి. ఓకే, నెక్స్ట్ ఉలవచారు బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా అమ్మ నాకు తెలిసి ఉలవచారు ఇప్పుడు టేస్ట్ చేయలేదు. తిన్నావమ్మా? అంటే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అండ్ కీమా బిర్యానీ ఇచ్చారు. దానికి మన కర్రీ ఇది కొంచెం సపరేట్గా ఇచ్చారు. ఇదిగో ఆ కీమా చిన్న చిన్నగా అదంతా నీకు ఎందుకు కలిపి పెడతా ఉంటే నోట్టు పోతా ఉంటుంది. అలా ఫుడ్ నువ్వు వారం వారం చూస్తుంటావు కదా, చూసి నీకు ఏమనిపించింది అంటున్నా? వెయిట్ ఎక్కువ ఉన్నాడు కదా, కొంచెం తగ్గితే బాగుంది. ఎన్ని తింటున్నాడు, ఎట్లా తగ్గుతాడు అనిపించింది. మార్చి అనుకుంటా, ఐ మీన్ నేను జాన్ నుండి ప్లాన్ చేసుకున్నా, బట్ నాకు ఛానల్ పెట్టేసరికి మార్చి అయ్యింది. అప్పుడు ఫస్ట్ ఐ మీన్ లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి, కంటిన్యూటీ కోసం. ఏం చేయాలి అర్థం కాకపోతే ఎటు టేస్టీ తేజా కదా వంట స్టార్ట్ చేద్దామని చేసిన. అప్పుడు ఏమనిపించింది, వంట వారం వారం ఒక వంట అండి, వారం వారం ఒక వంట పెట్టేవాడు. ఇంట్లో ఎన్ని చేసి అమ్మో ఎప్పుడు చేయాలి ఏమన్నా భయం. ఇక రాలేదని మళ్ళీ మళ్ళీ చెప్పి అట్లా చేయను ఇలా చేయను, కెమెరా పెట్టుకుని ఫోన్ పెట్టుకుని అట్లా చేస్తూ ఉండేవాళ్ళం కదా. అంటే కొత్త కదా అప్పుడు కూడా. అండ్ దట్టు అప్పుడులో మన పక్కన ఉండేమో గైడింగ్ ఏమో, అమ్మాయి వీడియో తీస్తూ ఉండేది, నువ్వు వంటలు చేస్తూ ఉండేవాడివి. ఆ లాక్డౌన్ అంతా అసలు ఎలా గడిచిపోయిందో తెలియలా. వంటలు చేసుకుంటా, ఛానల్ నడుపుకుంటా సరిపోయింది. సోమవారం ఏమో ఏమేమి వంట చేయాలని మంగళవారం ప్రిపేర్ అయ్యేవాళ్ళం, బుధవారం ఏమో ఇంగ్రీడియంట్స్ తెచ్చుకునే వాళ్ళం, నెక్స్ట్ గురువారం వీడియో, శుక్రవారం ఎడిటింగ్, శనివారం రిలీజ్, అట్లా వారం మొత్తం ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదైపోయింది. ఇప్పటికీ అలా చేద్దాం వంట వీడియో. వద్దురా బాబు, పోయి ఆడే చేసుకో. అండ్ ఫస్ట్లో వీళ్ళిద్దరు ఇచ్చిన సపోర్టు, మా అమ్మ కానీ మా చెల్లి కానీ, అండ్ సూపర్, ఐ మీన్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఛానల్ అంటే అప్పుడు జస్ట్ 0 subscribersతో స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు కూడా సర్లే నేను చేస్తానంటే ఏదో ఒకటి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి మా అమ్మేమో వంటలో హెల్ప్, మా చెల్లి ఏమో కెమెరా హెల్ప్. ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటుంది, కెమెరామెన్గా నాకు నా జీతం ఇంకా ఇవ్వలేదు అని అడుగుతానే ఉంటుంది. అవన్నీ ఐ మీన్ సరదాగా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ నియర్ టు 0 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు 100K దాకా. దట్టు నేను ఎవరి దాంట్లో ఇంతవరకు మెర్జ్ చేయలేదు నా ఛానల్ని, ఓన్గానే నేను చేసుకుంటూ వస్తున్నా, వేరే సిఎంఎస్ వేరే వాటితో చేయకుండా ఓన్గా చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఫస్ట్లో వీళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ నెక్స్ట్ మీరు ఎంకరేజ్ చేశారు, దానివల్ల ఇలా ముందుకు పోతూ ఉంటున్నాను. ఇక త్వరగా 100K చేసేస్తే June 12th బర్త్డే రోజుకి ఒక పని అయిపోద్ది. పన్నీరు ఈ బిర్యానీలోకి కలిపితే సూపర్ సూపర్ టేస్ట్, మామూలుగా లేదు. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. తెలంగాణ వాళ్ళు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉందండి ఇక్కడ. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింకు అండ్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ టేస్ట్ మన ఊరుకు తగ్గట్టు ఎలా ఉండదు, స్పైసీ కూడా సూపర్గా మనకు తగ్గట్టు చాలా బాగుంది. ఓకే, డన్ అండి. అండ్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నీకు నచ్చింది కదమ్మా? బాగుంది. సరే, ఫుడ్ కూడా నచ్చిందంట. మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి, మీ ఫ్యామిలీతో ఇలాగ ఎంజాయ్ చేసేయండి. సాటర్డే June 12th 100K అయిపోవాలి. అండ్ 100K తర్వాత స్పెషల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ మరొక ఫుడ్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. ఏంటంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక మంచి ఫుడ్ బ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇది మాత్రం చెబుతావు బాయ్ బాయ్, నా నుంచి మాట్లాడమంటే మాట్లాడతలేదు.